హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. సౌత్ సినిమాపై కమల్ హాసన్ ప్రభావం చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ చేశాడంటే మళ్ళీ ఇంకెప్పుడు ఆ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ని టచ్ చేయడు. స్టార్ హీరో అయినప్పటికీ తన సినిమాల్లో నెగిటివ్ పాత్రలు కూడా చేసేంత ధైర్యం, దమ్ము, నటనా ప్రావీణ్యం కమల్ హాసన్ సొంతమని చెప్పొచ్చు. ఇప్పుడు తెలుగులో కూడా ఎన్టీఆర్ ఒక స్టార్ హీరో అయినప్పటికీ వైవిధ్యం కోసం ఎన్టీఆర్ చేస్తున్న ప్రయోగాలు చరిత్రలో నిలిచిపోతాయి అని చెప్పొచ్చు. హీరోని దైవంగా భావించే తెలుగు ప్రేక్షకులు తమ హీరోని విలన్ పాత్రలలో చూసి తట్టుకోరన్నది వాస్తవం. కానీ ఎన్టీఆర్ నటనా ప్రావీణ్యంకి, అతని దమ్ము ధైర్యానికి ఏ హీరో కూడా తెలుగులో చేయలేని ఈ ప్రయోగాలు ఎన్టీఆర్ చేస్తుండడంతో ఎన్టీఆర్ని చూసి గర్వంగా ఫీల్ అవుతున్నారు మన తెలుగు జనాలు. కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్స్ చేసుకుంటూ పోతే నెంబర్ 1 పొజిషన్ చాలా తేలిగ్గా దక్కేస్తుందని చాలామంది యంగ్ హీరోలు భావిస్తుంటారు. ఒకప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ది కూడా ఇదే ఆలోచన. ఒకదాన్ని మించిన సక్సెస్ ఇంకోటి అందడంతో నెంబర్ 1 చేరు వైపు ఎన్టీఆర్ అడుగులు చాలా వేగంగా పడ్డాయి. కానీ అక్కడే తేడా కొట్టేసింది. మూస ధోరణిలో సినిమాలు చేసుకుంటూ పోవడంతో ఫ్లాప్ మీద ఫ్లాప్ ఎదురైంది. తిరుగులేని స్టార్డమ్ ఉన్న ఎన్టీఆర్ ఆ 3 సినిమాలనే ప్రత్యేకంగా ఎందుకు మెన్షన్ చేసినట్టు? దానికి సమాధానమే జై లవ్ కుశ సినిమా. ఇందులో 3 పాత్రలు, అందులో ఒకటి నేడు బయటకొచ్చింది. ఇదొక్కటి చాలు ఎన్టీఆర్ తనను తాను మార్చుకునేందుకు ఎంత కష్టపడ్డాడో చెప్పడానికి. జై టీజర్లో ఎన్టీఆర్ పరంగా వంక పెట్టడానికి ఏమీ లేదు. జస్ట్ అల్టిమేట్ ఎన్టీఆర్. మిగతా 2 పాత్రలు లవ్వా కుశ త్వరలో వెల్లడి కాబోతున్నాయి. ఆల్రెడీ ఎన్టీఆర్ని పరిపూర్ణమైన నటుడని అనేస్తున్నాం. ఇప్పుడు జై అనే టీజర్లో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ చూస్తుంటే అతని నటనా స్థాయిని చూసి తెలుగు ప్రజలు తన తాతగారు చేసిన పౌరాణికల్లోని రావణుడి వేషంలో పెద్ద ఎన్టీఆర్ నటనని మరిపించేలా చరిత్రలో నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.